సాధారణంగా ఎంగిలిపుల బతుకమ్మ అంటే ప్రతి మహిళ ఆడపిల్లలు ఎవరైనా కూడా వారి ఇంటి దగ్గర జరుపుకుంటారు. మీరు ఈ సంవత్సరం బతుకమ్మను బీఆర్ఎస్ భవన్లో ఘనంగా జరుపుకుంటారు. మరి ఘనంగా జరుపుకుంటారని చెప్పచ్చా? ఘనంగా జరుపుకుంటున్నాం. పరిస్థితులు ఘనంగా జరుపుకునేట్టు లేవు. అయినప్పటికీ బతుకమ్మ ప్రాశస్త్యము, బతుకమ్మ ప్రాముఖ్యత, ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రతి మహిళ చేతిలో ఆయుధంగా మరి ఆంధ్ర వలస పాలకుల మీదికి ఎక్కుపెట్టిన సందర్భము అన్నీ స్మరించుకుంటూ ఎంగిలిపూల బతుకమ్మ నిజమే బొడ్డెమ్మలో నిన్నటి వరకు బొడ్డెమ్మలాడి ఆ బొడ్డెమ్మలోని కొన్ని పూలతో చేసేటువంటి ఆ కొన్ని పూలను ఇందులో భాగం చేసి ఆ ఎంగిలి పూలను ఇక్కడ భాగం చేసి ఆడే ఆట ఎంగిలి పూల బతుకమ్మ. తొలి ఆ బొడ్డెమ్మలోని కొన్ని పూలు అక్కడ బొడ్డెమ్మలో ఇదివరకే పెట్టి ఉన్నాం కాబట్టి అవి ఎంగిలి పూలు, మొదటి పూలు కావు, ఎంగిలి పూలు. అందుకని ఎంగిలి పూల బతుకమ్మ ఇవాళ మరి ప్రతి ఏడు సంబరాలను ఇక్కడ చేసుకుంటాము. ఎందుకంటే బతుకమ్మ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభాలో సగమైనటువంటి మహిళ, తెలంగాణ మహిళ ఉద్యమ కాలంలో బరిగీసి ఉద్యమంలోకి దూకినటువంటి సందర్భంలో ఆంధ్ర వలస పాలకుల పీడను ఎదిరించే సందర్భంలో మరి సమైక్య రాష్ట్రం నుంచి మా రాష్ట్రం మాకు కావాలనే నినాదంలో బతుకమ్మ కూడా ఒక ఆయుధమైంది తెలంగాణ మహిళ చేతిలో. రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ వాదుల మీదకి రైఫిల్ పట్టుకుంటే తెలంగాణ మహిళ మాత్రం బతుకమ్మని పట్టుకున్నది, బతుకమ్మనే ఆయుధంగా మలుచుకున్నది. అంటే గత సంవత్సరం చూసుకున్నట్లు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు, మరి ఇప్పుడు చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు బతుకమ్మ పండుగ ఎలా అనిపిస్తుంది? దానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, మీరేం గమనించారు? ఇక చేసుకుంటున్నాం పండుగనైతే కానీ పండుగోల లేదు. అంటే ఎందుకు మేడం ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు, రైతాంగం, కడుపుకు అన్నం పెట్టే రైతన్న, కడుపుకు అన్నం పెట్టే సమస్త ప్రజానీకానికి కడుపుకు అన్నం పెట్టే తెలంగాణ రైతన్న యూరియా కోసం మరి రైతు సహకార సంఘాల దగ్గర, రైతు వేదికల దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మహిళలు కూడా, చిన్నపిల్లలు, మహిళలు, బొడ్డెమ్మలు ఆడుకోవాల్సిన మహిళలు, బాలికలు, బతుకమ్మలు ఆడాల్సినటువంటి మహిళలు అందరూ కూడా సహకార సంఘాల దగ్గర, మరి రైతు వేదికల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర యూరియా టోకెన్లు తీసుకోవడానికి లైన్లు కట్టి ఉన్నటువంటి పరిస్థితి. మరి దొంగోలు వచ్చే కరెంటుకు కావలుండి పంట చేలు పారించుకునే పరిస్థితి. ఈ రైతన్నల కష్టాలు, ముఖ్యంగా పల్లె పండుగ ఇది. ఆ పల్లెల్లో మరి ఆ వాతావరణం లేదు. పట్టణంలో చూసినా ఆ వాతావరణం లేదు. నిరుద్యోగ మహిళ యువతి ఎక్కడ బతుకమ్మని ఎత్తే పరిస్థితి ఉంటుంది? గ్రూప్ 1 చూసినాం మొన్న. పరీక్ష మళ్ళా కోర్టు ఎన్ని రకాలుగా తప్పు పట్టింది. పరీక్ష విధానంలో తప్పు ఉన్నది, మూల్యాంకనం పేపర్ దిద్దడంలో తప్పు ఉన్నది, అడుగడుగున తప్పులే ఉన్నాయి, అనేక తప్పులే ఉన్నాయి. గోస ఉచ్చుకుంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి అందులో 1 లక్ష మహిళలకు వస్తుండే కదా. మరి 1 లక్ష ఉద్యోగాలు కోల్పోయినటువంటి మహిళ, 1 లక్ష ఉద్యోగాలు నష్టపోయినటువంటి మహిళ ఇవాళ ఎట్లా సుఖంగా ఉంటుంది, ఎట్లా ఆడుతుంది, ఆ యువతి ఎట్లా బతుకమ్మనెత్తుతుంది? మరి పరిస్థితులు బాగలేవు. విద్యార్థులు బొడ్డమ్మలు ఆడాల్సినటువంటి స్కూల్ విద్యార్థులు మరి అక్కడ ఆశ్రమ పాఠశాలలో, గురుకులాలలో వాళ్ళకు నాణ్యమైన భోజనం లేదు. మరి అనేక మంది విద్యార్థులు మరణించిండ్రు. ఇటువంటి పాలనలో, మరి బతుకమ్మ చీరలు ఇవ్వని పాలనలో, పండగలాగా చేయలేని పాలనలో, పండగను గుర్తించని పాలనలో, మహిళను గుర్తించని పాలనలో, మనుషులను గుర్తించని పాలనలో పండగోలు ఎట్లుంటుంది? సరే మేడం, మీ చిన్నప్పుడు ఏ విధంగా జరుపుకునేవాళ్ళు? అంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు బతుకమ్మతో ఎటువంటి నేను ఒక్కసారి నెమరు వేసుకుంటారా? నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరులో, మెదక్ దగ్గర ఆరేపల్లి అని ఊరు ఉంటుంది. చాలా చిన్న, ఒక 30-40 కుటుంబాలు ఉండే ఊరు అది. ఆ ఊరిలో చాలా సంబరంగా పండగ జరుపుకునేది. మేమంతా చిన్న పిల్లలము. బతుకమ్మని ఎత్తుకుంటే పడగొడతారు, బతుకమ్మ చాలా గౌరవప్రదంగా చూసుకోవాలని మాకు బతుకమ్మని ఇచ్చేది కాదు. చిన్నప్పుడు పెద్దలే బతుకమ్మని పట్టుకునేది. బతుకమ్మ చుట్టూ చాలా భక్తి శ్రద్ధలతో పాడుకునేది, ఆడుకునేది. పాటలు ప్రజల దుఃఖాల్లోంచి వచ్చిన పాటలు ఉండేవి, కష్ట సుఖాల్లోంచి వచ్చినటువంటి పాటలు ఉండేవి, కైగట్టుకున్న పాటలు ఉండేవి. ఇవి మరి 2-3 రోజులు పాడుకున్నా తరగనటువంటి సాహిత్యం ఆ పాటలో ఉంటుండే. కష్టాలు సహజము, కష్టాలకు కుంగిపోవద్దు, మరి అందరికీ కష్టాలు వస్తాయి అని చెప్పే కథలు ఉంటుండే. కాంబోజరాజు కథలని, ఇంకా రకరకాల భోజరాజు కథలని, ఎల్లమ్మ కథలు, పోచమ్మ కథలు. అట్లాగే మీరు కొన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అదేమైనా గుర్తుంటే పాడగలరు? ఇక బతుకమ్మకు సంబంధించి అంటే ప్రతి పాటకు ముందుగా భగవంతుని తెలుసుకోవడం,
ఆనవాయితీగా ఉండేది. చాలా ఒక్క భగవంతుని కాదు, సమస్త దేవతలను ఆ బతుకమ్మ పాటల్లో తలుచుకునేవారు. శివ నిన్ను దల్తూ ఉయ్యాలో, శివుడా నిన్ను దల్తూ ఉయ్యాలో, వేగిలేసి నేను ఉయ్యాలో, ఎవరిని దల్తూ ఉయ్యాలో. ఏగి లేవడం అంటే వేగు చుక్కతో పాటు ఆ ఇంటి కోడలు లేసేది. ఏగిలేసి నేను ఉయ్యాలో, ఎవరిని దల్తూ ఉయ్యాలో, అత్తమామను దల్తూ ఉయ్యాలో, అయ్యవార్ల దల్తూ ఉయ్యాలో, తల్లిదండ్రిని దల్తూ ఉయ్యాలో, దైవాల దల్తూ ఉయ్యాలో, ముందుగా నిలుదల్తూ ఉయ్యాలో, ముత్యాల పొసు ఉయ్యాలో, నాతినా నినుదల్తూ ఉయ్యాలో, ఓ నల్ల ఒసు ఉయ్యాలో, ఈ పునాసురుడా ఉయ్యాలో, ఈ రాభద్రుడు ఉయ్యాలో, నెతిమిది సూర్యుడా ఉయ్యాలో, నెలవన్నె కడ ఉయ్యాలో, పాపట్ల సూర్యుడా ఉయ్యాలో, పైవన్నె కడ ఉయ్యాలో, అందరిని తెలిసిన ఉయ్యాలో, గంగను మరిసిన ఉయ్యాలో, గంగని కుశరణు ఉయ్యాలో, కడకుండవమ్మ ఉయ్యాలో, నూనె కుండల వంటి ఉయ్యాలో, నుడుగుల్ల గంగ ఉయ్యాలో, పాలకుండల వంటి ఉయ్యాలో, పాతాల గంగ ఉయ్యాలో, గంగ గట్టేటి ఉయ్యాలో, గజమల్లె సిర ఉయ్యాలో, గంగ వెట్టెటి ఉయ్యాలో, బేరి కుంకుమ ఉయ్యాలో, గంగ నీకు శరణు ఉయ్యాలో, కడకుండవమ్మ ఉయ్యాలో. ఇట్లా సమస్త దేవుళ్ళను తలుచుకొని ఆ కథలోకి వెళ్ళేవారు. ఆ కథ 2-3 రోజులు వాడుకున్నా తరగనిదిగా ఉంటుండే. నిరక్షరాస్యులైనటువంటి మహిళలు కూడా ఆ కథను అశాంతంగా పాడేవారు. ఇంకొక విశేషం ఏంటంటే, పాటను గనక మధ్యలో ఆపాల్సి వస్తే ఆ పితి పాటను ఉయ్యాలో, అపకారినైతే ఉయ్యాలో, దొలిపితి పాటను ఉయ్యాలో, దోసకారినైతే ఉయ్యాలో. పాటను ఆపాల్సి వచ్చింది, నేను అపకారం చేశాను, ఈ పాటను మధ్యలో దొలిపాను, నేను దోషం చేశాను అని క్షమాపణ ఆ దేవుళ్ళని అడిగేటువంటి సంప్రదాయము, సంస్కృతి ఆ పాటలో ఉండేది. ఇక ఆ పాటలో ఏముంటాయంటే ఆడబిడ్డల కష్టాలు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కరికిచ్చి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో, ఎట్లత్తు చెల్లెల ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపళ్ళు ఉయ్యాలో, తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో, ఎండి శీలాలు ఉయ్యాలో, ఎండి శీలల నడుమ ఉయ్యాలో, ఎలపత్రి చెట్టు ఉయ్యాలో. ఇట్లా ఇద్దరక్క చెల్లెలను ఒక్కూరికి ఇచ్చిండ్రు. అన్న రాలేడని పండుగకి ఎదురు చూస్తుండ్రు. నేను రాలేకపోతున్న సెల్ల ఏరడ్డం వచ్చింది, ఏరు పక్కకు తోట అడ్డం వచ్చింది, తోటకు 90 తలుపులు అడ్డం వచ్చినాయి, ఆ తలుపులకు తాళాలు అడ్డం వచ్చినాయి అని ఆ అన్న సాకులు చెప్తా ఉన్నాడు చెల్లెలకు. మరి ఇట్లా తల్లిగారింటికి తోలుకపోకపోయారని అక్కజెల్లెళ్ళు బాధపడడం, రాలేనని అన్నదమ్ములు సమాధానం చెప్పడం, ఇట్లుంటుండే. కష్టాలు ఉంటుండే. ఈ కష్టాలన్నీ సహజమని చెప్పే పరిస్థితులు ఉంటుండే. దాంతో ఆడపిల్లలకు ధైర్యం ఉంటుండే. ఈ భుజం కలుపుకొని కదా ఆడతారు బతుకమ్మ. ఒకరికొకరు భుజం కలుపుకొని నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం మనమని ఆడపిల్ల 6 గాలం కష్టపడి పొద్దున్న లేచి ఇంటి లాదులకు వంట చేసి పెట్టి, పొలం పనులు చేసి సాయంత్రానికి ఇంటికొచ్చి చేసుకుని పండగ ఇది. మళ్ళీ ఆ బతుకమ్మను గౌరీదేవిని పో బతుకమ్మ, పొద్దుల్ల బతుకమ్మ, మళ్ళొచ్చే పండుగకు మా ఇంటికే రాని నీళ్ళల్లో సాగదోలి సద్దులు తిని మళ్ళా వచ్చినాక ఆ రాత్రి అర్ధరాత్రి దాకా ఈ పండగ నెల రోజులు ఆడుకునేది. అర్ధరాత్రి దాకా ఆడుకునేది. ఆడపిల్లలంతా కలిసి ఆ తల్లిగారింటి కాడ సంబూరంగా, చిన్నపిల్లలంతా వంగుడు దుంకుడు ఆటలు, నేరియలు, గోబియలు, ఒక్క రకం కాదు ఆడపిల్లలు ఆడే క్రీడా విశేషాలు. బతుకమ్మ ఒక్కటే కాకుండా అనేక క్రీడా విశేషాలు ఆడేవాళ్ళు. కాకపోతే అవన్నీ ఇప్పుడు బతుకమ్మ దగ్గరికే వచ్చి చేరినాయి, అదే తేడా తప్ప. ఇంకోటి, ఆ కాలంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు వాడుకున్నట్టే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు వాడుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు కష్టమే ఉన్నది, సుఖం లేదు. ఈ కష్టమే వాడుకుంటున్నారు. మరి 6 గ్యారంటీలు ఉయ్యాలో, అమలుగా కప్పాయ ఉయ్యాలో, రైతు బంధు పథకం ఇస్తానన్న భరోసా ఉయ్యాలో, ఎగబెట్టిన ఆడ ఉయ్యాలో, ఉద్యోగాలు ఇస్తానని ఉయ్యాలో, మోసమే చేసిండే ఉయ్యాలో, తులం బంగారము ఉయ్యాలో, తుంగలో దొక్కిండే ఉయ్యాలో, మహాలక్ష్మి పథకము ఉయ్యాలో, మాటనే మర్చిండే ఉయ్యాలో. ఇట్లా రేవంత్ రెడ్డి ఏ వర్గానికి ఎట్లా మోసం చేసిండు, అన్ని మోసాలు ప్రజలే కై కట్టుకొని వాడుకుంటారు. ఎవ్వరు గురువులు అవసరం లేదు, ఎవ్వరు రాసి సాహిత్యాన్ని ప్రజల్లోకి వదలాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఇంకొకరు కాదు, బీఆర్ఎస్ కూడా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నది, ప్రజలకి వెళ్ళే తీసుకున్నది. ప్రజలు వాడుకుంటున్నాయి,
చేసినాం గంతే. అంతకన్నా విశేషం ఏం లేదు. ఇది ప్రజల పండగ, ఆడబిడ్డల పండగ. ఆడబిడ్డలకు అన్నదమ్ములు సోబతుండి పువ్వులు తెచ్చిచ్చి బతుకమ్మలు మోసుకొని చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు పోటీ పడి తయారు చేసేది. కూరుకురాతి లేసి పువ్వులు తెంపబోయేది. ప్రకృతిలో దొరికే పువ్వులు ప్రకృతిలో దొరికే పువ్వులన్నీ తీసుకొచ్చి పేర్చుకునేది. అన్నలు తమ్ముళ్ళ సహకారం తీసుకునేది. అట్లా పండగ చేసుకునేది. అన్నదమ్ముల సహకారంతో అద్భుతంగా చేసుకునేది. బతుకమ్మ చీరలు ఇస్తా అని ఇయ్యలేడు, మోసం చేసిండు. ఎదురు చూస్తున్నారు మహిళలు. అన్ని రకాలుగా దోకా చేసింది రేవంత్ సర్కార్. బుద్ధి చెప్తారు మహిళలు. జనాభాలో సగం మహిళలు. మహిళను విస్మరించిన ఏ ప్రభుత్వం, సగం ఓటు బ్యాంకు మేం కదా, మమ్మల్ని ఎట్లా విస్మరిస్తాడు? మా బతుకమ్మని ఎట్లా విస్మరిస్తాడు? తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. మీరు పాడుతుంటే బతుకమ్మలోని అర్థాన్ని మాకు క్లియర్గా అంటే క్లుప్తంగా వివరించినట్టు అనిపించింది. ఈ బతుకమ్మ పాటలు రాసినవి కాదు, బతుకమ్మ జనాల జీవితాల నుంచి బతుకమ్మ పాటలు అనేవి ఏర్పడ్డాయని చెప్పి మాకు అర్థమైంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది డీజే సౌండ్లు లేదంటే బతుకమ్మ ముంగట పెట్టుకోవడం, డీజే సాంగ్స్ ఎగరడం అనేది ఫ్యాషన్గా మారింది. కానీ మీ పాట అనేది మాకు, మా ఛానల్కు నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, చాలా అర్థంగా ఇచ్చింది. మా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఈ బతుకమ్మలో పాటలోని మాధుర్యాన్ని జనాలకు పంచుతుంది అని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.